తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. గరిష్ట స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బ బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 87 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతూనే ఉన్నాడు. నైరుతి గాలుల ప్రభావంతో వడగాల్పులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎండలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ, తెలంగాణలో సాధారణం కంటే 2 నుంచి 4, కోస్తాంధ్రాలో 1 నుంచి 3 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. శుక్రవారం గరిష్టంగా తెలంగాణలోని రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల, అనంతపురంలో 44, కర్నూలులో 43, నెల్లూరు, నందిగామ, హైదరాబాద్, గన్నవరం, తునిల్లో 42, తిరుపతిలో 41, కావలి, కాకినాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో శుక్రవారం వడదెబ్బకు 65 మంది బలయ్యారు. నల్లగొండ జిల్లాలో 12 మంది, వరంగల్లో 22 మంది, ఖమ్మంలో 10 మంది, మెదక్ జిల్లాలో 1, కరీంనగర్లో 3, మహబూబ్ నగర్లో 11 మంది, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో 2 చొప్పున మృతి చెందారు. అటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం భానుడి ప్రతాపానికి 22 మంది మృత్యువాత పడ్డారు. వైఎస్ఆర్ జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 4, పశ్చిమ గోదావరిలో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1 మరణించారు. మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కానీ, జల్లులు కానీ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.